హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటి ప్లేస్ అంతా కొత్తగా అనిపిస్తుంది అనుకుంటున్నారు కదా? కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఊరు వచ్చానమాట. ఇదేమో అమ్మ వాళ్ళ ఇంట్లో ద్రాక్ష పళ్ళ చెట్టు చూపిస్తుంటా కదా, ఎప్పుడు అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు అంతా చెట్టు చూడండి బాగా వచ్చేస్తుంది అనమాట. చిన్న చిన్న కాయలు అయితే వచ్చేస్తున్నాయి చెట్టుకు. సంక్రాంతికి అంతా బాగా వస్తాయిలేండి. నేను ఎందుకు వచ్చినానంటే అమ్మ వాళ్ళ ఊరికి అమ్మ వాళ్ళు కుళాయి వేపిస్తున్నారనమాట. కుళాయి వేపిస్తున్నందుకు ఇంకా చూద్దాము ఎట్లా వేస్తున్నారు ఏంటి అనేసి చూద్దామని వచ్చినాను. ఇంకా ముందు రోజుది ఆ వీడియో. ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా మార్నింగే అసలు నిద్ర పోనీయట్లేదు అమ్మ నాన్న ఇద్దరు. లేచి స్నానం చేసి కొబ్బరికాయ కొట్టమ్మ నీళ్ళు వస్తాయి. అక్కడ ఏంటంటే డే బై డే వస్తాయి అన్నమాట అమ్మ వాళ్ళకి నీళ్ళు. ఇంకా మార్నింగ్ 6 to 8 దాకా వస్తాయి అనుకుంటా. 3 hours, 6, 7, 8 అట్లా వస్తాయి. ఇంకా సరే ఇంకా అమ్మ మార్నింగే లేపి ఇంకా స్నానం చేసి ముందు అక్కడ పూజ చేసి టెంకాయ కొట్టమ్మా అంటే ఇంకా ఎంతైనా మనకు ఇంటి ఆడపిల్లలతో చేయిస్తే వాళ్ళకి అన్నీ మంచిగా ఉంటాయి కదా. అందుకోసం ఇంకా అమ్మ నన్ను లేపి ఇంకా మార్నింగే స్నానం అది అయిపోయింది. ఇంకా నేను పూజ చేయాలనేది కాళ్ళకు పసుపు అది పూసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టి అక్కడ పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసి ధూపం అది కూడా పెట్టేసినాను. ఇంకా నీళ్ళు అదే ఇంకా స్టార్ట్ చేసి పూజ అది చేసినాను. నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. బాగా ఫుల్గా వస్తున్నాయి నీళ్ళు అయితే, చాలా బాగా వస్తున్నాయి. ఇంకా మాకు కొంచెం నీళ్ళు అది అయితే ప్రాబ్లమే ఉంటుందిలేండి అక్కడ, ఎందుకంటే సరిగా ఉండవు నీళ్ళు. ఇంకా చెట్లన్నీ బాగా వాడిపోయినాయి నీళ్ళు లేక. ఎండలకు అసలు ఇంకా ఈ కుళాయిలు చూస్తున్నా సరిగా నీళ్ళు రావట్లేదు. అందుకని వేరే కుళాయి ఇచ్చినారు అమ్మ వాళ్ళు, నీళ్ళు సరిగా వస్తలేవు అనేసి. ఇంకా ఇవి చూస్తేనా నీళ్ళు లేవు. అసలు చెట్లు చూడండి ఎంత వడలిపోయినాయంటే అసలు చూడబుద్ధి అయితే లేదు. అంత అన్యాయంగా అయిపోయినాయి. ఏవో కొన్ని బిందెలు ఎత్తుకొచ్చుకుంటే ఇంకా అవి ఏమో అక్కడ ఇంట్లో వాడుకోనికనే సరిపోతున్నాయి అన్నమాట. ఇంకా చెట్లకి ఎక్కడి నుంచి వస్తాయి. అందుకోసం ఇంకా నీళ్ళ ప్రాబ్లం బాగా వచ్చింది. ఇంకా ఇక్కడ నీళ్ళు నాన్న చెట్లకు పడుతుంటే నేను ఇట్లా ఇంట్లో బిందెలన్నీ దించుకుంటారనమాట. ఎందుకంటే మనకు ఏ రోజు ఆ రోజు రెగ్యులర్గా రావు, డే బై డే వస్తాయి. అందుకని ఇంకా బిందెలు అట్లా అన్నీ పట్టుకొని నాన్న ఇక్కడ బిందెల కల్లా దించేసి చెట్లకి వెళ్ళి పెట్టినాడు పైపు. ఇంకా నన్నేమో ఇంట్లో దించు అంటే నాన్న సరేలేని నేను ఒక్కొక్క బిందె ఎత్తుకొచ్చి దించుతున్నాను. అసలు నీళ్ళు మోసే అలవాటే లేదు కదా మనకు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేమున్న ఇంట్లో అయితే అసలు ఒక్క బిందె కూడా పట్టేదే లేదు. మహా అంటే మంచి నీళ్ళకి ఒక్క బిందె పట్టుకుంటాం, అది కూడా మా వారే పడతాడు. నేనేం నీళ్ళ పంచాయతీ పెట్టుకుని మోటార్ అయితే వేస్తాను. ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ మనకు ట్యాపులు ఉంటాయి కాబట్టి ఇంకా ఇప్పుడు అందరికి తెలిసిందే లేండి, అందరి ఇళ్ళలో ఇదే ఉంటుంది. పల్లెటూరులో కూడా ఇవే ఉంటున్నాయి. ఇంక మేము కూడా పెట్టించుకోవాలి మోటారు అది. కాకపోతే ఫస్ట్ కుళాయి అయితే వేయించుకున్నాము. ఇంకా అట్లయితేనే కదా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ అందరికీ బిజీ అయిపోయినాయి. బిందెలు ఇట్లా ఎత్తుకొచ్చుకొని మోసుకునే ఓపిక అయితే లేదు. ఇంకా మా పెళ్ళైన కొత్తలో అయితే అసలు ప్రెగ్నెంట్ టైంలో కూడా నేను ఇట్లా బిందెలే మోసేదాన్ని. అంటే అప్పుడు ఇంత లేదు కదా, కుళాయిలు ట్యాంకులు అవన్నీ. కుళాయి ఉండేది కానీ ఇంటికి ఇంకా ఇదేమంటారు ట్యాంక్ పెట్టించుకోవడం అవన్నీ లేవు. మేము ఇల్లు కట్టించుకునే టైంలోనే ట్యాంక్ పెట్టించి ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ ట్యాప్స్ సెట్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఆ ఇబ్బందే లేదులేండి. చెప్తున్నా కదా, ఒక బిందె కూడా నీళ్ళు మోసేది లేదు ఇంట్లో అయితే. ఇంకా ఆ డెవలప్మెంట్ ఇంకా మనం బిజీ అయిపోయినామా. అప్పుడేదో ఇంట్లో ఉండేవాళ్ళం కాబట్టి ఇంకా కుళాయి పెట్టి ఇంటికి కుళాయి ఇచ్చుకుంటే కుళాయికి బోరింగ్ పెట్టుకొని బోరింగ్ నీళ్ళు కొట్టుకొని ఇంట్లో పోసుకునే వాళ్ళం అనమాట. అప్పుడు ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే మా వారు నేను ఇద్దరం నైట్ అయితే పిల్లలు పడుకుంటారు కదా, అప్పుడైతే ఇద్దరం ప్రశాంతంగా డే బై డే అప్పుడు కూడా అంతే డే బై డే కొట్టుకొని ఇంకా ఇట్లా నీళ్ళు పట్టుకునే వాళ్ళం. ఇంకా మళ్ళీ ఇప్పుడు 6 రోజులు గుర్తు వచ్చినాయి నాకు. ఆ బిందెలు మోస్తూ ఉంటే మా వారు బోరింగ్ కొడుతుంటే నేను బిందెలు మోస్తుంటే, లేకుంటే నేను బోరింగ్ కొడితే మా వారు బిందెలు మోసేవాడు. అప్పుడు అట్లా జరిగేది. ఇంకా నాకు మళ్ళీ ఆ రోజులు పాత రోజులు గుర్తు వచ్చినాయి అన్నమాట. ఇంకా అదే ఇక్కడ జరుగుతుంది. నేనైతే నీళ్ళు మోస్తున్నా, నాన్ననేమో చెట్లకి నీళ్ళు వదులుతున్నారు. ఎంతైనా పల్లెటూరు వాతావరణమే ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే వాళ్ళు నచ్చుతుంది. ఈ టౌన్లో ఏంటంటే అంత హడావిడి బిజీగా ఉంటుంది, కానీ అక్కడ అట్లా కాదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ బిందెలు ఎక్కడ దించాలని నాన్నని అడుగుతూ ఉన్నా నేను. కొత్త బిందెలు ఒక పక్క దించమ్మా, పాతవి ఒక పక్క దించమ్మా అని చెప్తుంటే నాన్న ఇంకా అవే చూస్తున్నా, కొత్తవి అవి పాతవి అని. ఇంకా దీని తర్వాత కాఫీ టీలు అసలు ఏం తాగలేదులేండి. లేచినాం
ఇంకా స్నానాలు అది అయిపోయినాయి. స్నానం అయిన వెంటనే ఇంకా పూజ చేసేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంక నీళ్ళు వస్తున్నాయి కదా అనేసి మార్నింగే ఇంక నీళ్ళు పట్టుకుంటున్నాము. ఇంకా టీ చేసుకొని టీ అది తాగాల. మార్నింగ్ టీ తాగితే కానీ మన మైండ్ ఫ్రెష్ అవ్వదు కదా, అదొక అలవాటు అయిపోయింది. ఇంకా నాన్న చెట్ల కళ్ళ పట్టేసి వస్తున్నాడు నీళ్ళు. ఇంకా అక్కడంతా పట్టినాడు అనమాట. ఇంకా అమ్మ కూడా ఇంకా మళ్ళీ ఏమో నీళ్ళు కావాలన్నా మాకు మినరల్ వాటర్ కోసమేమో వెళ్తుంది అమ్మ. ఇంకా నాన్ననేమో అక్కడ పాత బిందెలన్నీ ఆ ఇంట్లో దించుతున్నాడు, కొత్తవన్నీ ఇక్కడ దించినాను. ఇంకా అమ్మ నాన్నతో ఉంటే ఇంకా ఫీలింగే వేరబ్బా, నాకైతే బాగా నచ్చుతుంది. ఇంకా అదే ఇక్కడ టీ చేసినాను. ఇంకా నేను అమ్మ నాన్న ముగ్గురం కూర్చొని టీ తాగుతున్నాం కబుర్లు ఆడుకుంటూ. ఇంకా అవే మాట్లాడుకుంటుంటాం కదా, ఏంటి ఎట్లా పిల్లలు ఎట్లున్నారు, ఏం చదువుతున్నారు, ఇంకా ఇవన్నీ అడుగుతుంటాడు నాన్న అమ్మ ఇద్దరు. ఇంకా అవే మాట్లాడుతున్నాం అనమాట. కుళాయి వేయించుకున్నాం కదా, దాని గురించి కూడా కొంచెం డిస్కషన్ ఉంది. ఎందుకంటే నీళ్ళు మాకు ఇంతకుముందు ఆ పాత కుళాయి కనెక్షన్ సరిగ్గా లేక పైపు అది నీళ్ళు సరిగ్గా రాక మస్తు ఇబ్బంది పడేవాళ్ళము. సో ఈరోజు అయితే చాలా ఫుల్గా వచ్చేసరికి ఎంత హ్యాపీగా అనిపించిందో. నీళ్ళు బాగా పైపు నిండా వస్తున్నాయి అన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా బాగా నీళ్ళు వస్తున్నాయని ఇంక మాట్లాడుకుంటున్నాము. ఇంకా మట్టి అదంతా ఇంకా మళ్ళీ వాళ్ళు మధ్యాహ్నం వస్తారు, మట్టి అదే గుంతలు తోగే వాళ్ళు. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళతో కూడా తీపిచ్చాలనేసి ఇంకా అదే డిస్కషన్ అవుతుంది. టీ తాగుకుంటూ టీ తాగాలి ఖచ్చితంగా. ఎంతమందికి ఇట్లా మార్నింగే టీ తాగే అలవాటు ఉందో నాతో చిన్న కామెంట్ అయితే చేయండి. ఆ టీ తాగేది చూస్తే నాకు కూడా టీ తాగాలనిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా ఇంటికి వెళ్ళి టీ చేసుకొని తాగాలి. ఇంకా అదే ఇక్కడ ఇంక నాకు ఇంకో అలవాటు కూడా ఉందండో, టీ ఉత్తది అస్సలు తాగలేను నేను. కంపల్సరీ టీ తాగే ముందు టీ బిస్కెట్లు అయితే కంపల్సరీ ఉండాలి. టీలో బిస్కెట్లు అద్దుకొని తాగుతూనే నాకు ఆ తృప్తి. బిస్కెట్లు లేని రోజు అసలు టీ తాగినట్లే ఉండదు. మా వారితో అంటూ ఉంటాను, నేను అసలు ఈరోజు టీనే తాగను పో అని చెప్తుంటా. కానీ ఖచ్చితంగా తెచ్చి పెడతారులేండి. ఏవో ఒకటి బిస్కెట్ అయితే ఉండాలి ఖచ్చితంగా, ఇది అది అని కాదు. బిస్కెట్లు అయితే మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా అద్దుకొని తింటేనే నాకు టీ తాగిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఎక్కువ తాగలేను, బట్ తాగాలనిపించినప్పుడు మాత్రం కంపల్సరీ తాగుతాను. ఇంకా అదే ఇక్కడ మార్నింగే కదా, చల్లగా ఉంది వాతావరణం, ప్రశాంతంగా ఉందన్నమాట. అమ్మనేమో కింద కూర్చొని తాగుతున్నాను, నేను నాన్న పైన కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ తాగుతూ ఉన్నాం అనమాట. ఇంకా అదే ఇక్కడ డిస్కషను. మా ద్రాక్ష పళ్ళ చెట్టు అయితే బాగా పెరిగిపోయింది, పిందెలు అయితే బాగా పెట్టినాయి. ఇంకా నేను వీడియో తీసుకున్నాను కానీ ఆ క్లిప్ యాడ్ చేసినానో లేదో నాకైతే గుర్తు రావట్లేదు. చెట్టు మాత్రం భలే పెద్దగా వచ్చింది. అసలు ఆ చెట్టు నీడనే మాకు ఇంటి ముందర చాలా చల్లగా ఉందన్నమాట, నీడ అంత మంచిగా అనిపిస్తుంది. ఇంకా పల్లెటూరు అంటే ఇట్లే ఉంటుందిలేండి, ఆ చీరలు అవి ఇవి. పక్కన ఒక చిన్న పాప ఉంది, ఆ పాప కోసమని అమ్మ ఉయ్యాల కడుతుంటుంది అనమాట. అమ్మకు బాగా అలవాటు, ఆ పాప కోసం ఉయ్యాల కట్టిన ఆ చీరలు ఇంకా అన్నీ ఇక్కడ ఆరేసుకుంటాము. అన్నీ ఇట్లే ఉంటాయి, పల్లెటూరు వాతావరణమే. ఇంకా అందరం దగ్గర అన్నీ దగ్గరే ఉంటాయి. ఈ టౌన్లో ఏంటంటే బెడ్రూమ్లు, హాళ్ళు, కిచెన్లు, ఎవరెక్కడ ఉంటారో అర్థం కాదు. మనుషులకి అవినాభావ సంబంధాలు అంటారు చూసినా, అవి దూరంగా ఉంటాయన్నమాట. పల్లెటూరులో అట్లా కాదు, అన్నీ అక్కడెక్కడే ఉంటాయి. మనుషులు కూడా అందరూ పక్కనే ఉంటారు. ఇంకా మంచిగా అనిపిస్తుంది నాకైతే పల్లెటూరు వాతావరణం, చాలా నచ్చుతుంది. ఇంకా టీ తాగేసి అట్లా చెట్లు ఎట్లున్నాయి చూద్దాం, ఒక రౌండ్ వేసుకుందాం అనేసి వచ్చినాను అనమాట చెట్లలోకి. ఇంకా ఉన్న కాడికి కొన్ని పచ్చగా ఉన్నాయి, కొంచెం పెద్ద మొక్కలు ఏంటంటే పెద్ద మొక్కలకు నీళ్లు తక్కువ ఉన్న వర్షపు నీళ్ళతోనే బతికేస్తాయి. ఈ చిన్న మొక్కలే కొంచెం. ఇదేమో పారిజాతం చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో అసలు. ఇంకా చెట్లు భూమిలోంచి వచ్చినట్లు దేంట్లో రావు కదా, దేంట్లో బాగా ఉండలేవు కూడా కదా. ఇంకా భూమిలో మొక్కలు అయితేనే మంచిగా పెరుగుతాయి. ఇంక ఇక్కడ దానిమ్మ చెట్టు, కర్ణకాయల చెట్టు, మందారం చూడండి. మందారాలు అయితే ఇంకా ఎన్ని ఉన్నాయి. కానీ అమ్మతో నాకు కొన్ని మొగ్గలు కావాలమ్మా కొన్ని అంటే అమ్మ తెంచుతుంది. నేను ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఏమో పెట్టినాను. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మొగ్గలు తెంచుకున్నాను కాబట్టి మళ్ళీ వెంటనే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. ఇంకా అదే రోజే తెంచిన రోజే వచ్చేసినాను అనమాట ఊరికి. ఇంకా అందుకోసం వెంటనే మొగ్గలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి చాలా బాగున్నాయి. ఇంకా అదే ఇక్కడ మందారం చెట్టు మాత్రం అసలు రోజుకు ఒక 30-50 అట్లా పూస్తున్నాయంట పూలు.
ఇంకా నేను వచ్చిన రోజు దండిగా ఉండవు అని నేను అంటా ఉన్నా. ఇంకా అందరూ పక్కన వాళ్ళు ఎవరో ఒకరు తీసుకుపోతుంటారు. అమ్మ ఇస్తూ ఉంటుంది అందరికీ. ఇంకా మందారాలు, ఇంత బిల్వం చెట్టు కూడా చాలా అంటే చాలా పెద్దగా అయిందనమాట. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి.